నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు తర్వాత ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలందరూ కలిసి ఈరోజే పార్లమెంట్ భవన్లో సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది. ముచ్చటగా మూడోసారి వికసిత భారత్ కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం నిజం చేయడం కోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్గా 5వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మొదటి స్థానానికి తీసుకుపోవడం కోసం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. రేపు వచ్చే 9వ తారీఖు రోజు ఆదివారం రోజు సాయంత్రం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త క్యాబినెట్తో వారు ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు సీటుని గెలిపించినందుకు, మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గారిని గెలిపించినందుకు మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లకు, ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ గత 25 సంవత్సరాలుగా ఏదైతే మెదక్ ప్రాంతం వెనుకబడిపోయిందో, అభివృద్ధి పేరుతోటి దోచుకోబడ్డదో, డెవలప్మెంట్ పేరుతో డిస్ట్రక్షన్కు లోనైందో, ఈ కరప్షన్ తోటి రకరకాల ఫేక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతోటి పేదోళ్ళ భూములు లాక్కోబడ్డాయి, ఉద్యోగాలు రాలేదు, కొత్త కంపెనీలు రాలేదు, లోకల్ యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు అభివృద్ధి చెందలేదు. అప్పుల పాలైన ఈ మెదక్ పార్లమెంటు ప్రాంతాన్ని మనం అక్కడ మంజీరా నది నుంచి వచ్చే ఇరిగేషన్ వాటర్తో మొదలుకుంటే ఇక్కడ ఏదైతే మనకు కొండపోచమ్మ సాగర్ నుంచి అటు మల్లన్న సాగర్ మధ్యలో ఉన్న భూములు కోల్పోయిన రైతులకు జరగాల్సిన న్యాయమైన ఏదైతే హక్కులు ఉన్నాయో, భూమి హక్కులే కావచ్చు, ఫెయిర్ కంపెన్సేషన్ హక్కులే కావచ్చు, ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలే కావచ్చు, మహిళలకు అవకాశాలే కావచ్చు, ఉద్యోగము, విద్య, ఆరోగ్యము, ఇటువంటి హక్కులన్నీ కూడా మెదక్ ప్రాంతంలో తీసుకొస్తాం. జనరల్గా ఒక పార్లమెంటు పరిధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే డెవలప్మెంట్ నిధులు ఉంటాయో వాటికి అదనంగా దాదాపు 10 నుంచి 12 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి నిధులు తీసుకొచ్చి ఈ మెదక్ ప్రాంతాన్ని, మెదక్ పార్లమెంట్ ఏరియాని ఎంపీ గారు రఘునందన్ రావు గారితో కలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మెదక్ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని మేము భారతీయ జనతా పార్టీని చెప్తూ ఇవాళ కొత్త ప్రభుత్వానికి, కొత్త శకానికి నరేంద్ర మోడీ 3.0కి వెల్కమ్ చెప్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ, ఓటర్లందరికీ కూడా కొత్త ఆశ, కొత్త ఉత్సాహం, కొత్త ఊపుతో ముందుకు తీసుకోవడానికి మేమందరము మీతో కలిసి పనిచేస్తామని చెప్తూ, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా, ఎక్కడ ఎటువంటి నిరుత్సాహము మీరు పడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకోవడానికి, మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి ఫలాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మీ ఇంటింటికి అందించడానికి మీతో పాటు కలిసి మేము నడుస్తామని, ముందు నిలబడతామని మీకు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై.